జనసేన అధ్యక్షుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా! ఆయనకు బేసిక్‌గా పాలనలో చేయడానికి అంటే ఏమీ పెద్ద అక్కడంత స్పేస్ ఉన్నట్లేదు. పాలన పరంగా ఆయన వేసుకుంటున్న ముద్ర గాని, లేకపోతే మరొకటి గాని లేవు. ఆయన హడావిడంతా ఎప్పుడు కనిపిస్తుందంటే, మతపరమైన ప్రస్తావనలొచ్చినప్పుడు అండ్ మతం మీద అయితే ఆయన ఈ మధ్య బాగా చెలరేగిపోతూ ఉన్నారు. మతం కాన్సెప్ట్ వచ్చినప్పుడే ఆయన సో అట్ పీక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఎన్ని జరిగిన తర్వాత ఏం స్పందించేది ఉండదు. అసలు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అనే సంగతి కూడా ఆయన గుర్తుండదు. తిరుపతిలో ఎన్ని జరిగాయి, ఏమై దీన్ని రాజకీయం అంటారా, దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ఇన్ని జరిగాయి. మళ్ళీ నీతులు చెప్తారు కదా, ఏమయ్యారు అని చెప్పి అడిగారు. తీరా కనుక్కుంటే ఆయన లేరట. ఇక్కడ వ్యక్తిగత పర్యటన కోసం సింగపూర్ వెళ్ళారట. బహుశా వాళ్ళ భార్య గారు పిల్లలు అక్కడే ఉన్నారేమో, ఏమో తెలియదు నాకైతే. ఏమో సింగపూర్లో చదువుకుంటూ ఉన్నారని చెప్పి అంటారు కదా, మరి వ్యక్తిగత పర్యటన అయితే అదే ఉండొచ్చు. వ్యక్తిగత పర్యటన కోసం సింగపూర్ వెళ్ళారంట. సింగపూర్ నుంచి తిరిగి రాగానే వేషం మార్చేస్తున్నారట. డ్రెస్ చేంజ్ అంటే వేషం మార్చేసి మళ్ళీ ఆయన మతపరమైన వేషం వేసేసి దక్షిణ భారతదేశంలో ఆలయాల పర్యటన కోసం వెళ్తూ ఉన్నారట. ఏదో ధర్మ రక్షణ సంరక్షణ ఏదో ఆ పేరు మీద దక్షిణ భారతదేశంలో ఆలయాల సంరక్షణకు వెళ్తూ ఉన్నారట. 5 రోజులు వారం రోజుల పాటు ఈ టూర్ అట. వ్యక్తిగత పర్యటనలో సింగపూర్ నుంచి రాగానే డ్రెస్ చేంజ్ అండ్ త్రివేంద్రం నుంచి మొదలు పెట్టబోతున్నారట. అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని కానీ సందర్శించబోతూ ఉన్నారట. అక్కడి నుంచి దక్షిణ భారతదేశంలో ఆలయాల యాత్ర అట. సో బీజేపీని దక్షిణ భారతదేశంలో బలోపేతం చేయాలట. ఆ మేరకు ఈయనకు బాధ్యతలు ఇచ్చారట. బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ముందుకెళ్ళి వాళ్ళని ఇక్కడ కాస్త బలోపేతం చేయడం కోసం ఈయన ఆలయాల యాత్ర చేపడుతూ పోతూ ఉన్నారట. ఏం మరి పక్క రాష్ట్రాలు ఎంతవరకు బలోపేతమో కానీ ఆంధ్రప్రదేశ్లో సొంతంగా పోటీ చేసే ధైర్యం అంతా బలోపేతం కూడా రాలేదు కదా. సొంతంగా పోటీ చేయగలిగే ధైర్యం కూడా రాలేదు కదా. మరి ఇంకా మత రాజకీయాలు చేసి ఇంకొకటి చేసి ఎవరి చేతిలోనూ పావుగా ఉండి ఏం చేస్తారో మరి. కానివ్వండి. మరి మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ ప్రకారం సింగపూర్ నుంచి రాగానే డ్రెస్ చేంజ్ అట, ఒక యాత్రకు పోతూ ఉన్నారట. మరి అంతే, రాష్ట్రంలో జరిగే సంఘటనల మీద లేకుంటే మరొక దాని మీద ఇవేమీ అక్కర్లే. ఏదైతే మనకు రాజకీయం కోసం ఏ అంశం అయితే పనికొస్తుందో దాన్ని మనకు ఉన్నటువంటి సినిమా ఇమేజ్ను కుల ఇమేజ్ను అడ్డు పెట్టుకొని దాన్ని వాడుకోవడం కోసం ఈ ప్రయత్నాలన్నీ కూడా సరే. ఈయన పసరు కనిపించినంత వరకు బీజేపీ పిండుతూ పోతూ ఉంటుంది. ఈయనలో పసరు కనిపించకపోతే ఆ పక్కన చెత్తబట్టలో పడేస్తారు. ఏదైనా అంతే కదా. చూద్దాం ఎంతవరకు పిండుతారో ఈయన.